Good morning, everybody. I am Akhila Gauhar, working as lecturer at Sir CRR College for Women. In this video, we are learning about the topic Sustainable Development of Natural Resources for 3rd BSc 6th semester from the Botany Cluster 1. The name of the paper is Plant Diversity and Human Welfare. Sustainable Development. Sustainable development is not only the need of natural resources for present time but also for its future protection. Sustainable development focuses not only on the present economic growth but also takes into account the future economic growth. Thus, sustainable development is a kind of economic development that ensures the availability of natural resources even for the future use. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటనేది ఇక్కడ చెప్తున్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ అనేవి మనం ప్రెజెంట్ మన అవసరాలకు వాడుకోవటమే కాకుండా వాటిని ఫ్యూచర్లో కూడా మనం ప్రొటెక్ట్ చేసి ఉంచుకోవడాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ ద్వారా మనకు వచ్చేటటువంటి ఎకనామిక్ గ్రోత్ అనేది మనం న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకుని వచ్చేటటువంటి ఎకనామిక్ గ్రోత్ ఎట్ ప్రెసెంట్ ఎకనామిక్ గ్రోత్నే మనం ఫోకస్ చేయం. మనకి ఫ్యూచర్లో కూడా ఎకనామిక్ గ్రోత్ ఎలా కావాలి, ఏ రకంగా ఫ్యూచర్లో ఇంకా మనకి బాగా ఎకనామిక్ గ్రోత్ వస్తుంది అనేటటువంటి డెవలప్మెంట్ అని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. ఆ రకంగా ఫోకస్ చేస్తే మనం అటువంటి డెవలప్మెంట్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ద్వారా ఏంటి అంటే మనం చెప్పొచ్చు అంటే మనకి ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ మన దగ్గర ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రెజెంట్ యూసేజ్కి అండ్ ఆల్సో ఫర్ ద ఫ్యూచర్ యూసేజ్కి వచ్చే విధంగా మనం డెవలప్ చేసుకోవడాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాము. Next, at the present context, when man has reached a 21st century, nobody would want for technological stagnation. On the other hand, excessive exploitation of the environment through these technological implications leads to disaster. Hence, there is a problem of one word, pollution. So, what is needed is the environmental management and sustainable development. ఇప్పుడు మనకున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో వీ హ్యావ్ రీచ్ ద 21st సెంచరీ. మనం 21st సెంచరీకి రీచ్ అయ్యే ఉన్నాం. వేర్ వీఆర్ టెక్నాలజికల్లీ వీఆర్ బీయింగ్ ఇంప్రూవ్డ్ అలాట్. మనం టెక్నాలజికల్లీ చాలా ఇంప్రూవ్ అయ్యి ఉన్నాం ఎట్ ప్రెసెంట్. కాబట్టి మనం టెక్నాలజికల్లీ వెనక్కి వెళ్ళాలి, లేదంటే టెక్నాలజికల్లీ అక్కడే ఉండిపోవాలి అని ఎవరు నోబడి వాంట్స్ దట్. అలాగే మనం టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ అండ్ గ్రోత్ వైజ్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని మనం కంప్లీట్గా ఇప్పుడే యూటిలైజ్ చేసుకుంటూ ఎన్విరాన్మెంట్ అనేది డిటీరియోరేట్ చేసుకుంటూ ఎన్విరాన్మెంట్ మీద నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. దానివల్ల ఇట్ ఈస్ కాజింగ్ ప్రాబ్లమ్స్, డిజాస్టర్ అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఫేస్ చేసేటటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే పొల్యూషన్. సో అందుకని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. సో ఏ డెవలప్మెంట్ షుడ్ బి ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ షుడ్ హ్యావ్ అన్ ఎకనామిక్ గ్రోత్ ఫర్ ప్రెసెంట్ అండ్ ఆల్సో ఫర్ ఫ్యూచర్. మనకి మన దగ్గర ఉండేటటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని మనం ఎట్ ప్రెసెంట్ వాడి ఫ్యూచర్లో కూడా వాడే విధంగా ఉండేటట్లు మనం చేయడాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాము. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటనేది ఇక్కడ చెప్తున్నారు. ఏంటవి? సోషల్ ప్రోగ్రెస్ విచ్ రికగ్నైజెస్ ద నీడ్స్ ఆఫ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరి నీడ్స్ని రికగ్నైజ్ చేస్తూ సోషల్ ప్రోగ్రెస్ని చేయడాన్ని మనం వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఎఫెక్టివ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ని మనం ఎఫెక్టివ్గా ప్రొటెక్ట్ చేయాలి. ప్రూడెంట్ యూస్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ప్రూడెంట్ అంటే ఏంటి అంటే ఫర్ ద ఫ్యూచర్ పర్పస్ యూసేజ్. మనం ఇప్పుడు ప్రెసెంట్ న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ ప్రెసెంట్ వాడేయకుండా ఫర్ ఫ్యూచర్ పర్పస్ కూడా దాన్ని యూసేజ్లో వచ్చే విధంగా ఇప్పుడు ప్రెసెంట్ మనం యూజ్ చేయడాన్ని మనం ప్రూడెంట్ యూస్ అంటాము.
మెయింటెనెన్స్ ఆఫ్ హై అండ్ స్టేబుల్ లెవెల్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా హై లెవెల్స్‌లోను అండ్ ఆల్సో స్టేబుల్ లెవెల్స్‌లోను ఎప్పుడూ ఒకే విధంగా ఎకనామిక్ గ్రోత్ ఎక్కడ తగ్గకుండా ఉండేటట్లు అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ కూడా ఎప్పుడూ ఎక్కడ తగ్గకుండా ఉండేటట్లు మనకి మెయింటైన్ అవ్వాలనేది సస్టైనబుల్ డెవలప్‌మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ అనమాట. నెక్స్ట్, వేస్ టు కన్జర్వ్ ద న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ డిఫరెంట్ వేస్ ద్వారా మనం కన్జర్వ్ చేసుకోవచ్చు. ఏంటవి అనేది ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, the long-term use of natural resources has to be sustainable to avoid their future scarcity. Natural resources are of two types. They are renewable resources, non-renewable resources. మనకి న్యాచురల్ రిసోర్సెస్ని లాంగ్ టర్మ్గా మనకి చాలా సంవత్సరాల పాటుగా అండ్ ఆల్సో ఫర్ డెకెట్స్ ఆఫ్ ఇయర్స్ పాటుగా మనం న్యాచురల్ రిసోర్సెస్ని వాడాలి అంటే ఎలా వాడగలుగుతాం? మనం దాన్ని సస్టైనబుల్గా యూజ్ చేస్తేనే ఇప్పుడు యూజ్ చేసి ఫ్యూచర్ కోసం కూడా వాటిని మనం సేవ్ చేయగలిగితేనే మనం అప్పుడు వీ కెన్ యూజ్ దోస్ న్యాచురల్ రిసోర్సెస్ ఫర్ ద లాంగ్ టర్మ్ పర్పస్. అలా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి? ఫ్యూచర్‌లో మనకి ఏ రకంగానూ న్యాచురల్ రిసోర్సెస్ స్కేర్సిటీ రాకుండా మనం చూసుకోవాలి. న్యాచురల్ రిసోర్సెస్ 2 టైప్స్. ఏంటవి? రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ నాన్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్సెస్. రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి? విచ్ కెన్ ఏబుల్ టు రీప్రొడ్యూస్. నాన్ రెన్యూవబుల్ అంటే విచ్ కెనాట్ ఏబుల్ టు రీప్రొడ్యూస్. సో, దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్. నెక్స్ట్, ఇన్‌ఎగ్జాస్టిబుల్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఇన్‌ఎగ్జాస్టిబుల్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే, రెన్యూవబుల్ మీన్స్ విచ్ కెన్ రీప్రొడ్యూస్. ఇన్‌ఎగ్జాస్టిబుల్ మీన్స్ అవి ఎగ్జాస్ట్ అవ్వవు, అవి తగ్గిపోవు, తరిగిపోవు. అటువంటి రిసోర్సెస్‌ని ఇన్‌ఎగ్జాస్టిబుల్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాము. రెన్యూవబుల్ రిసోర్సెస్‌ని మనం ఇన్‌ఎగ్జాస్టిబుల్ అని కూడా అంటాము. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ renewable resources, the sustainable use is easy since they are inexhaustible. Their present use does not compromise their future use. Their sustainable use would mean that they are not overexploited but allowed to regenerate. మనకి రెన్యూవబుల్ రిసోర్సెస్ కేసులోకి వస్తే వాటి యొక్క సస్టైనబుల్ యూసేజ్ అనేది మనం ఈజీగానే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అవి ఇన్ఎగ్జాస్టిబుల్ కాబట్టి వాటిని మళ్ళీ మనం రీప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం వాడినా సరే ఫ్యూచర్‌లో మనకి వాటిల్ని రీజనరేట్ చేసుకోవచ్చు, రీప్రొడ్యూస్ చేసుకోవచ్చు. కాబట్టి వాటి యొక్క ఫ్యూచర్ యూజ్ కూడా మనకి వస్తుంది. కాబట్టి దాన్ని మనం ఇన్ఎగ్జాస్టిబుల్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటున్నాము. కానీ ఎంత మనకి ఫ్యూచర్‌లో అవి రీజనరేట్ అవ్వగలిగినా సరే, వాటిల్ని మనం ఓవర్‌గా ఎక్స్‌ప్లాయిట్ చేస్తే, ఓవర్‌గా యూసేజ్ గనక చేస్తే, వీటి యొక్క సస్టైనబుల్ యూసేజ్ అనేది జరగదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఓవర్‌గా వాటిల్ని యూజ్ చేస్తామో, అవి మళ్ళీ రీప్రొడ్యూస్ అవ్వటానికి లేదంటే రీజనరేట్ అవ్వటానికి ఛాన్సెస్ అనేవి ఉండవు. కాబట్టి అవి కూడా తగ్గిపోతాయి. సో, దేర్ సస్టైనబుల్ యూసేజ్ ఈస్ ఆల్సో నీడెడ్. Although inexhaustible renewable natural resources generate themselves automatically, yet they should not be used recklessly. Take the example of water. Water is a scarce source today, yet people waste and pollute it because they find it unlimited in supply. People do not have enough clear water to drink. Different waterborne diseases occurs and scarcity of drinking water has led to growth of bottled water. మనకి ఇన్ఎగ్జాస్టిబుల్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అనేవి ఆటోమేటికల్‌గా అవి రీజనరేట్ అవుతున్నా సరే, మనం వాటిల్ని ఎక్కువగా రెక్లెస్‌గా వాడకూడదు. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చెప్తున్నారు చూడండి. మనం వాటర్ అనేవి మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఎలా వాడినా సరే వాటర్ అనేది మనకి వచ్చేస్తది. అది స్కేర్సిటీ ఉండదు అని మనం అనేసుకొని ఏం చేస్తున్నాం? వీఆర్ వేస్టింగ్ అండ్ వీఆర్ పొల్యూటింగ్ ద వాటర్. ఎందుకంటే అది అన్‌లిమిటెడ్ ఇన్ సప్లై అని మనం వీఆర్ బీయింగ్ ఫైండింగ్ అవుట్. మనకు తెలిసింది ఏంటి అంటే వాడి సప్లై మనం ఎంత వాడినా సరే అది వచ్చేస్తది అని మనం అనుకుంటున్నాం. కానీ ఇ ఇన్ ఇప్పుడు మనం అంతలా వాడటం వల్ల వాటర్‌ని అంతలాగా వాడటం వల్ల వాట్ వి ఆర్ ఫేసింగ్ అంటే మనకి తాగటానికి ఒక క్లియర్ వాటర్ అనేది దొరకడం కష్టం అవుతుంది. అందుకని మనకి లాట్స్ ఆఫ్ వాటర్ బార్న్ డిసీజెస్ వస్తున్నాయి. అలాగే డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ కూడా వస్తుంది. డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ రావడంతోనే మనం చూస్తున్నాం
కదా! ఎక్కడికక్కడ బాటిల్ వాటర్, క్యాన్డ్ వాటర్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి. నౌ ఏ డేస్ వి ఆర్ బయింగ్ ఆల్ దీస్ బాటిల్డ్ వాటర్స్ మనం బై చేసేటటువంటి డ్రింకింగ్ వాటర్‌ని మనం కొనుక్కునేటటువంటి పరిస్థితి అనేది వచ్చింది. బికాస్ వి ఆర్ యూజింగ్ అండ్ వి ఆర్ పొల్యూటింగ్, నాట్ యూజింగ్, వి ఆర్ వేస్టింగ్ అండ్ పొల్యూటింగ్ ద వాటర్. Due to this, the condition has occurred. Now, what we have to do is we have to use this water in a limited way, not to waste and not to pollute it. మనం వాటర్ని వేస్టేజ్ చేయకుండా, పొల్యూట్ చేయకుండా జాగ్రత్తగా వాడుకోవడం వల్ల వీ కెన్ రెడ్యూస్ ఇట్స్ స్కేర్సిటీ, వాటి యొక్క స్కేర్సిటీని మనం రెడ్యూస్ చేయగలుగుతాము. ఫర్ ద సస్టైనబుల్ యూస్ ఆఫ్ ఇన్ఎగ్జాస్టబుల్ రిన్యూవబుల్ రిసోర్సెస్, దే మస్ట్ బి సేవ్డ్ ఫ్రమ్ పొల్యూషన్ అండ్ వేస్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ కెన్ బి సేవ్డ్ బై following different water conservation techniques by avoiding its wastage and by avoiding its pollution. మనకి ఇక్కడ ఇన్ఎగ్జాస్టబుల్ రిన్యూవబుల్ రిసోర్సెస్ యొక్క సస్టైనబుల్ యూసేజ్ ఎలా జరుగుతుంది అనేది చెప్పారు. ఇక్కడ మనకు వాటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి వాటర్ని మనం పొల్యూషన్ నుంచి సేవ్ చేయడానికి, వేస్టేజ్ జరగకుండా సేవ్ చేయడానికి ఎలా చేయగలుగుతాము, అలా కనుక మనం చేస్తే వాటిని మనం సస్టైనబుల్గా యూజ్ చేసినట్టే. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎగ్జాంపుల్గా మనం వాటర్ని ఎలా సేవ్ చేయొచ్చు? బై అవాయిడింగ్ ఇట్స్ వేస్టేజ్ అండ్ బై అవాయిడింగ్ ఇట్స్ పొల్యూషన్, అండ్ ఆల్సో బై ఫాలోయింగ్ డిఫరెంట్ కన్సర్వేషన్ మెథడ్స్. వాటి యొక్క కన్సర్వేషన్ మెథడ్స్, డిఫరెంట్ వాటర్ని మనం ఎలా కన్సర్వ్ చేయాలి, ప్రిజర్వ్ చేయాలి అనేటటువంటి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి కదా, ఆ టెక్నిక్స్ మనం ఫాలో అవుతూ వాటర్ని వేస్ట్ చేయకుండా, పొల్యూట్ చేయకుండా వాడగలిగితే మనం సస్టైనబుల్గా ఈ అన్ఎగ్జాస్టబుల్ రిన్యూవబుల్ రిసోర్సెస్ని చక్కగా ఎట్ ప్రెసెంట్ అండ్ ఫర్ ద ఫ్యూచర్ యూసేజ్ వాడుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ఎగ్జాస్టబుల్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. రెండు రకాలు అనమాట ఇన్ఎగ్జాస్టబుల్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఏంటి టూ టైప్స్? యానిమేట్ రెన్యూవబుల్ రిసోర్సెస్, ఇన్యానిమేట్ రెన్యూవబుల్ రిసోర్సెస్. Living or animate renewable resources. Living renewable resources like trees regenerates automatically because they reproduce themselves. Their reproductive ability makes them inexhaustible, but to certain extent. When trees are cut for wood, we do not lose them for the future purpose. We get back them again, and when we sow their seeds or replant saplings, but we lose them forever when they are being recklessly used, leaving none of them to grow. So even if the living resources have the ability to regenerate, they should not be overexploited. నెక్స్ట్ వచ్చి లివింగ్ ఆర్ యానిమేట్ రెన్యూవబుల్ రిసోర్సెస్. లివింగ్ ఆర్ యానిమేట్ అంటే ఏంటి? పేరులోనే ఉంది. సో ద రిసోర్సెస్ విచ్ ఆర్ లివింగ్ రిసోర్సెస్ అండ్ విచ్ ఆర్ బీయింగ్ ఏబుల్ టు రీప్రొడ్యూస్. లివింగ్ రిసోర్సెస్ ఏంటి? ఎగ్జాంపుల్గా ట్రీస్. అవునా, ట్రీస్ అనేవి లివింగ్ రిసోర్సెస్ అండ్ అవి మళ్ళీ రీజనరేట్ అనేది, అవి మళ్ళీ రీప్రొడ్యూస్ అనేది చేయగలుగుతాయి. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ లివింగ్ రెన్యూవబుల్ రిసోర్సెస్. వాటి యొక్క రీప్రొడక్టివ్ ఎబిలిటీని బట్టి వాటిని మనం ఇన్ఎగ్జాస్టబుల్ అని చెప్పొచ్చు. అవి త్వరగా రీప్రొడ్యూస్ అవుతే సో దే బికమ్స్ మోర్ ఇన్ఎగ్జాస్టబుల్. అవి రీప్రొడక్షన్ జరగడానికి ఎక్కువ టైం తీసుకుంటే దాని యొక్క ఇన్ఎగ్జాస్టబిలిటీ తక్కువగా ఉంది అని అర్థం. మనం వెన్ ద ట్రీస్ ఆర్ బీయింగ్ కట్ ఫర్ వుడ్ పర్పస్, మనకు వుడ్ పర్పస్లో మనకి ట్రీస్ కట్ చేసాము అంటే ఇట్ డస్ నాట్ ఇండికేట్స్ వీఆర్ బీయింగ్ లూజింగ్. వాట్ వీ హ్యావ్ టు డూ, మనం కట్ చేసినటువంటి ఆ వుడ్ని మళ్ళీ పెరిగేటట్లు చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు సో దేర్ సీడ్స్ అగైన్. వాటి యొక్క సీడ్స్ మనం మళ్ళీ సో చేసి అదే ప్లేస్లో మనకి మళ్ళీ ఆ ట్రీస్ని గ్రో అయ్యేటట్లు చూడాలి. వీ హ్యావ్ టు ఐదర్ మేక్ దెమ్ టు సో దేర్ సీడ్స్ ఆర్ రీప్లాంట్ సాప్లింగ్స్. అలా చేయడం ద్వారా మళ్ళీ అదే ట్రీ గ్రో అవుతుంది. అప్పుడు మళ్ళీ మనకి వుడ్ అనేది రావచ్చు. సో అలా చేస్తే మనకి ట్రీ అనేది మనం కోల్పోయినట్టు కాదు. కానీ మనం రెక్లెస్గా
వితౌట్ ఎనీ థాట్, వితౌట్ ఎనీ థింకింగ్ వుడ్ కోసం అండ్ ఆల్సో ఫర్ డిఫరెంట్ పర్పసెస్ లైక్ టింబర్ అండ్ ఆల్సో ఆల్ అదర్ పర్పసెస్ కోసం మనం ట్రీస్ని కట్ చేస్తూ పోయి వేటిని కూడా వదలకుండా అన్ని ట్రీస్ని కట్ చేసేసి వాటిని మళ్ళీ గ్రో చేయడానికి ఎటువంటి ఛాన్సెస్ ఇవ్వకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ రిసోర్సెస్ విల్ లూజ్ దేర్ ఎబిలిటీ టు రీజనరేట్. అవి రీజనరేట్ అవ్వడానికి, రీప్రొడ్యూస్ అవ్వడానికి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది? ఎక్కడా ఛాన్స్ ఉండదు. మనం వాటిని ఎక్కువగా నరికేస్తున్నాం. అలా నరికేయటం వల్ల ఏమవుతుంది? మళ్ళీ అవి గ్రో అయ్యేటటువంటి ఛాన్స్ అనేది లేదు. అండ్ దే ఆర్ బికమ్ ఎగ్జాస్టబుల్. అవి ఎగ్జాస్టబుల్ అయిపోతున్నాయి. సో ఇంత మనకి రీప్రొడ్యూస్ అవ్వగలిగే కెపాసిటీ ఉన్నా సరే మనం వాటిని ఓవర్గా ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదనమాట. Next, inanimate renewable resources. The ability inanimate renewable resources like air, water, and sunlight to regenerate them is quite different from the animate renewable resources. They regenerate themselves by various physical, chemical, and biological natural processes. The purity of water is maintained naturally by the physical processes like evaporation and condensation. Similarly, carbon dioxide, one of the pollutants of air, is removed from and the oxygen is restored to it by the process of photosynthesis in green plants. Although inanimate renewable resources are regenerated due to the deterioration of the environmental processes and release of pollution, they lose the ability to regenerate. Inanimate renewable resources గురించి కనుక మనం చెప్తే ఇనానిమేట్ అంటే ఏంటి? ఇక్కడ నాన్ లివింగ్ రిసోర్సెస్ విచ్ కెన్ ఏబుల్ టు రీప్రొడ్యూస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇనానిమేట్ రెన్యూవబుల్ రిసోర్సెస్. వీటిని మనం ఇనానిమేట్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాము. ఏంటవి? ఎయిర్, వాటర్, సన్లైట్. సో దీస్ కెన్ ఏబుల్ టు రీజనరేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యానిమేట్ రెన్యూవబుల్ రిసోర్సెస్. యానిమేట్ రెన్యూవబుల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ఈ ఇనానిమేట్ రెన్యూవబుల్ రిసోర్సెస్ దే కెన్ ఏబుల్ టు రీజనరేట్. అవి రీజనరేట్ చేయగలుగుతాయి. యానిమేట్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఏంటి? ట్రీస్. అవునా? సో ఈ ట్రీస్ని ఉపయోగించి సో ఈ ఎయిర్, వాటర్, సన్లైట్ అగైన్ దే కెన్ ఏబుల్ టు రీజనరేట్ కదా. సో దట్ పర్టికులర్ రిసోర్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్యానిమేట్ రెన్యూవబుల్ రిసోర్సెస్. అవి ఎలా రీజనరేట్ అవుతాయి? మన ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి డిఫరెంట్ న్యాచురల్ ప్రాసెసెస్ సచ్ as ఫిజికల్ ప్రాసెస్, కెమికల్ ప్రాసెస్, బయాలజికల్ ప్రాసెస్, ఇలా డిఫరెంట్ ప్రాసెసెస్ ద్వారా అవి రీజనరేట్ అవుతాయి. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏం చెప్పారు? వాటర్ ప్యూరిటీ అనేది మనం ఎలా మెయింటైన్ చేయొచ్చు? త్రూ ద వాటర్ సైకిల్. వాటర్ సైకిల్లో ఏమో జరుగుతుంది? ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్. వాటర్ ఎవాపరేట్ అవుతుంది, మళ్ళీ కండెన్స్ అయ్యి రైన్గా మనకి తిరిగి ఎర్త్కి వస్తుంది. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది? ప్యూరిటీ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఆల్సో మెయింటైన్ అండ్ వాటర్ కంటెంట్, quality and quantity of the water both are being maintained by this physical process of evaporation and condensation. అలాగే మనకి కార్బన్ డైఆక్సైడ్ కనుక చూస్తే మనకి ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ ఎలా తగ్గుతుంది? కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సెంటేజ్, ఎయిర్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ యొక్క అమౌంట్ అనేది ఎంతలో తగ్గుతుంది? ఎలా తగ్గుతుంది అంటే మనకి ఎప్పుడైతే ఆక్సిజన్ ఫోటోసింథసిస్ ద్వారా రిలీజ్ అయ్యిందో అప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ తగ్గుతుంది. సో ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఎవరు రిలీజ్ చేస్తారు? గ్రీన్ ప్లాంట్స్. నెక్స్ట్, ఇనానిమేట్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అనేవి రీజనరేట్ చేసేటటువంటి కెపాసిటీ వాటికి ఉన్నా సరే మనకి అవి ఎలా రీజనరేట్ అవుతాయని చెప్పుకున్నాం ఇక్కడ. బై వేరియస్ ఫిజికల్ ప్రాసెసెస్ సచ్ as ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ ప్రాసెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. మన నేచర్లో ఎన్విరాన్మెంట్లో జరిగేటటువంటి డిఫరెంట్ ప్రాసెసెస్ ద్వారా అవి రీజనరేట్ అవుతున్నాయి. అదే మనకి ఎన్విరాన్మెంట్ ప్రాసెసెస్ని మనం డిటీరియోరేట్ చేసేస్తుంటే తగ్గించేస్తుంది. వాటి యొక్క ప్రాసెసెస్లో మనం జరగటానికి చాలా వీఆర్ క్రియేటింగ్ మోస్ట్ ఆఫ్ ద డిస్టర్బెన్సెస్ బై రిలీజింగ్ ద పొల్యూషన్. మనం పొల్యూషన్స్ని రిలీజ్ చేయడం ద్వారా వీటి యొక్క రిన్యూవబుల్ రిసోర్సెస్ యొక్క రిన్యూవబుల్ రిసోర్సెస్ని మనం రీజనరేట్ చేయకుండా ఎన్విరాన్మెంట్ని మనం డిటీరియోరేట్ చేస్తూ పొల్యూషన్ని రిలీజ్ చేస్తుంటే ఏమవుతుంది? ఇన్యానిమేట్ రెన్యూవబుల్ రిసోర్సెస్ లూజ్ దేర్ ఎబిలిటీ టు రీజనరేట్. అవి రీజనరేట్ చేయడానికి దే లూజ్ దేర్ ఎబిలిటీ. దట్స్ వై
Even though the inanimate renewable resources can able to regenerate, we have to maintain such conditions that we should not cause any disturbances in their environmental process. మన environment ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ పొల్యూషన్ ని మనం కాజ్ చేయకుండా ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది, ఇన్యానిమేట్ రెన్యూవబుల్ రిసోర్సెస్ రీజనరేట్ అవ్వగలుగుతాయి అండ్ వీ కెన్ గెట్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. Next, exhaustible non-renewable resources. The sustainable use of exhaustible resources is a difficult task because they are finite in availability. Once used, they are not available for future use. For example, coal, which is an exhaustible resource, once burnt is reduced to ash. Ash cannot be used again in future for burning. Although use of these resources is the need of the present time, but it is very essential for us that we should use them very effectively. Thus, the finiteness of our non-renewable resources compels us to save them for their future use. ఎగ్జాస్టబుల్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ కనుక మనం చూస్తే, ఈ ఎగ్జాస్టబుల్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి, ఇక్కడ పేరులోనే ఉంది. ఎగ్జాస్టబుల్ అంటే అవి తగ్గిపోతాయి. నాన్ రెన్యూవబుల్ మీన్స్ దే కాంట్ ఏబుల్ టు రీప్రొడ్యూస్. సో దీస్ ఎగ్జాస్టబుల్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ యొక్క సస్టైనబుల్ యూస్ అనేది ఈజ్ అఫ్ కోర్స్ ఏ డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే అవి మనకి చాలా తక్కువ లిమిటెడ్ నెంబర్లోనే మనకి అవైలబిలిటీ ఉంటాయి. మనకి రెన్యూవబుల్ రిసోర్సెస్ లాగా అవి మళ్ళీ రీజనరేట్ అవ్వలేవు కాబట్టి మనకు ఉండేటటువంటి తక్కువ అమౌంట్లోనే ఉంటాయి ఈ ఎగ్జాస్టబుల్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. కాబట్టి మనం ఒకసారి వాటిని యూజ్ చేసాము అంటే వాటికి ఫ్యూచర్లో మనకి యూసేజ్ అనేది జరగదు. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏంటి, కోల్ అనేది ఎగ్జాంపుల్ చెప్పారు. కోల్ ఈజ్ అన్ ఎగ్జాస్టబుల్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అనమాట. సో ఒకసారి మనం కోల్ని బర్న్ చేసామంటే మనకి యాష్ వస్తుంది. మనం యాష్ని ఫర్దర్గా బర్న్ చేయడానికి యూజ్ చేయగలుగుతామా, చేయలేము. సో ఈ రిసోర్సెస్ అనేవి ప్రెజెంట్ మనకు అవసరం, అండ్ ఫ్యూచర్లో కూడా అవసరం. ప్రెజెంట్ వాటి యొక్క యూసేజ్కి మనకి నీడ్ ఉంది అండ్ అలాగే మనం ఫ్యూచర్ పర్పస్ కూడా వాటిని యూసేజ్లో ఉంచుకోవాలి. అంటే మనం ఎఫెక్టివ్గా వాటిని యూజ్ చేయాలి కాబట్టి వాటిని ఫ్యూచర్ కోసం కూడా మనం సేవ్ చేసుకోవాలి. One of the ways for sustainable use of these exhaustible resources is the use of substitute. ఎలా మనం సస్టైనబుల్గా యూజ్ చేయాలి ఈ ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ని అంటే, వాటి బదులు వేరే సబ్స్టిట్యూట్ రిసోర్సెస్ని యూజ్ చేయాలి. ఎటువంటి సబ్స్టిట్యూట్ రిసోర్సెస్ అంటే విచ్ ఆర్ అబండెంట్ ఇన్ సప్లై ఇన్ నేచర్. మన నేచర్లో చాలా ఎక్కువగా ఉండేటటువంటి రిసోర్సెస్ని మనం ఈ ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్కి సబ్స్టిట్యూట్ రిసోర్సెస్గా యూజ్ చేసుకోవాలి. ద యూజ్ ఆఫ్ సబ్స్టిట్యూట్ రిసోర్సెస్ దట్ ఈస్ అబండెంట్ ఇన్ సప్లై కెన్ హెల్ప్ సేవ్ దెమ్. For example, petrol and diesel can be substituted by CNG and LPG. Similarly, ethanol mixed with the petrol, good substitute of petrol, saves the use of petrol in vehicles. These substitutes of oil are not only cheap but are environmental friendly as they pollute less. Inexhaustible resources like solar energy, wind energy, biofuels or gobar gas can replace oil and coal and thus can help in saving these exhaustible resources. మనకి ఎగ్జాంపుల్గా ఇక్కడ చెప్పారు. ఏమని ఎగ్జాంపుల్గా చెప్పారు, మనకి ఏ టైప్ ఆఫ్ రిసోర్సెస్ మనం సబ్స్టిట్యూట్గా యూజ్ చేయొచ్చో ఇన్ ప్లేస్ ఆఫ్ ద ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్కి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎలా అంటే పెట్రోల్ అండ్ డీజిల్. పెట్రోల్ అండ్ డీజిల్ దేని ద్వారా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, సిఎన్జి అండ్ ఎల్పిజి. అదేవిధంగా మనకి పెట్రోల్తో మిక్స్ అయి ఉన్న ఎథనాల్, మనం వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఏ సబ్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోల్. నెక్స్ట్ వీ కెన్ యూజ్ దిస్ ఎథనాల్ మిక్స్డ్ విత్ పెట్రోల్ ఫర్ ద సబ్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్కి సబ్స్టిట్యూట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి చీప్గా లభిస్తాయి. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఎన్విరాన్మెంట్ friendly and they pollute less the environment.
నెక్స్ట్ అదే అంతే కాకుండా మనకి ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్‌కి సబ్‌స్టిట్యూట్‌గా ఇన్‌ఎగ్జాస్టబుల్ అంటే తరగిపోనటువంటి రిసోర్సెస్ ఏంటవి? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, బయోఫ్యూయల్స్ ఆర్ గోబర్ గ్యాస్. ఇవి కూడా మనం రీప్లేస్ చేయొచ్చు. వీటిల్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఏంటవి? త్రూ వీ కెన్ రీప్లేస్ దీస్ ఆహ్, we can replace the solar energy, wind energy, biofuel or gas in place of oil and coal, thus saving our exhaustible resources. The task of a sustainable use of exhaustible resources is difficult in compared to that of the inexhaustible resources. Yet, it is not impossible to save them for the future use. We must conserve them and use them effectively. మనకి ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ యొక్క సస్టైనబుల్ యూసేజ్ అనేది ఈజ్ డిఫికల్ట్ వెన్ కంపేర్ టు ద ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్. అది డిఫికల్ట్ అయినా సరే మనం వాటిని సబ్స్టిట్యూట్ రిసోర్సెస్ని వాడుకుంటూ అండ్ ఆల్సో వాటిని వేస్ట్ చేయకుండా వాడుకుంటూ ఉంటే దిస్ ఇస్ నాట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. సో వీ కెన్ సేవ్ ఇట్ అండ్ యూ కెన్ సేవ్ ఇట్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ యూస్ దెమ్ బై యూజింగ్ దెమ్ అట్ ద present effectively. Thank you, students.